పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ గూండాలు బరి తెగించారు. వైఎస్ఆర్సీపీ నేత వెంకట ప్రసాద్ కుటుంబంపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో స్పాట్ లోనే వెంకట ప్రసాద్ కుప్పకూలిపోవడంతో చనిపోయాడని భావించి టీడీపీ గూండాలు వెళ్లిపోయారు. ఘటనలో వెంకట ప్రసాద్ తండ్రి అన్నకు కూడా గాయాలయ్యాయి. వెంకట ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. 48 గంటలు గడిస్తే కానీ పరిస్థితి చెప్పలేమంటున్నారు డాక్టర్లు. గుంటూరు ఆసుపత్రి నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, అసలు ఎలా జరిగింది ఈ ఘటన? ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? పల్నాడు జిల్లాలో తెలుగుదేశం గోండాలు బరి తెగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గంలో గతంలో మనం చూసాం, రషీద్ని వెంటాడి కత్తులతో నరికి చంపేశారు. మళ్ళీ ఇప్పుడు వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం టి అన్నవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కుటుంబం ఉంది. అయితే ఎప్పటి నుంచో వెంకట ప్రసాద్ గతంలో ఎలక్షన్లో కూడా ఏజెంట్గా ఉన్నారు. పూర్తిగా తెలుగుదేశం నాయకుల ఆటలను సాగనివ్వట్లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి ఎట్లా అయినా సరే వెంకటేష్ ప్రసాద్ను అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు అటాక్ చేయడానికి ప్రయత్నించారు. నిన్న సాయంత్రం వెంకటేష్ ప్రసాద్ బాబాయ్ కొడుకు అలానే వెంకటేష్ ప్రసాద్ తండ్రి కూర్చుండి ఉండగా ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. లోపల నుంచి వెంకటేష్ ప్రసాద్ వచ్చారు. అతని పైన కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. మనం చూస్తూ ఉన్నాం. ఇతను వెంకటేష్ ప్రసాద్కి సంబంధించిన అన్నయ్య, బాబాయ్ కొడుకు. దీనికి సంబంధించి పెద్ద కర్రతో కొట్టడం జరిగింది. పూర్తిగా ఇదంతా వాచిపోయిన పరిస్థితి. పూర్తిగా పెద్ద కర్రతో దాడి చేయడం జరిగింది. అలానే ఇతను వెంకటేష్ ప్రసాద్ తండ్రి పైన కూడా కాళ్ల పైన కొట్టడంతో కాళ్ళంతా పూర్తిగా వాచిపోయినాయి. ఇదేం అన్యాయం అంటూ ఇంట్లో నుంచి వెంకటేష్ ప్రసాద్ బయటికి వచ్చాడు. బయటికి రాగానే కత్తులతో ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రసాద్ని టార్గెట్ చేశారు, ఏంటి? ఏం లేదు, జగన్లోకి పోయినాము, పార్టీ మారినామని వాళ్ళు పార్టీలోకి రావాలని ఆడ కూకొని ఉన్నాం. మంచం మీద కూకొనినాక రాగానే ఇంకేం మాట్లాడుకొని ఏం నా కొడకలాలని అతను బాధినారు. నట్టి తల మీద బాధ పగిలింది. పగిలాక మళ్ళీ నడ్డీపుని కొట్టినారు. కొట్టాక మా పెన్నాన్ని తన్నినారు. తన్నాక ఏం చేసినట్టు గొడవయ్యాక ప్రసాద్ ఇంటి నుంచి వచ్చిండు. ఇంటి నుంచి వచ్చాక ఇంకా అతను ఎందుకు ఏమన్నారని అన్నాడు. ఏంది నా కొడకనేని అతను చేతి మీద మా చేతి పై ఎత్తున కత్తితో పొడిచినారు. అబ్బా పొడిచింది బాగా తెగిందని ఉరుగు పట్టిండు. ఇంక అమ్మడబడి 20 మంది అమ్మడబడి సగం లెక్కపోయినాక పట్టుకొని గుండెల మీద పొడిచి ఇంకా అడ్డం పడిండు. అడ్డం పడాక ఇంకొలిపెట్టి పోయి నా కొడక ఇంకా చెప్పిందిలే ఏందో చేసుకోపోమ్మని అన్నారు. ఇంకా అతను దీనికి వెళ్ళినారు. దాన్ని చేసింది అలా ఎంపీ సీటీ ఆయన సీను మనలాంటి ప్రెసిడెంట్. పూర్తిగా వాళ్ళ తమ్ముడు మనతో ఉన్నారు. పూర్తిగా వాళ్ళ అన్నయ్య ఈ షర్టు మొత్తం అంటే అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు పూర్తిగా రక్తం అయిపోయింది. పూర్తిగా ఇతని కళ్ళ ముందే జరిగింది. పూర్తిగా ఆ తమ్ముడిని రక్షించుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. అసలు ఏం జరిగింది? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీ కుటుంబాన్ని ఎలా టార్గెట్ చేశారు? టార్గెట్ కానీ సంపాలని చూస్తున్నారండి. ఆ తమ్ముడి రాత్రి మాటలు కూడా ఏడుపు వస్తుందండి. మాటలు కూడా అట్లా చూడడానికి. ఏం జరిగింది? మీరున్నారు కదా, ప్రసాద్ భార్య మనతో ఉన్నారు. ఏమ్మా, ఏం జరిగింది, ఏంటి? ఏం లేదండి, మేము వైసీపీకి ఓట్లేసామండి. అందుకని మా మీద పగబట్టి మా భర్తని చంపాలని ఎంత ప్లాన్ చేశారండి. రాత్రి మా భర్త ఇంట్లో ఉంటే మా మామయ్య గారిని మా బావని కొడుతుంటే బయటకు వచ్చాడండి. వచ్చినవాడిని వెంటబడి చేతి మీద పొడిచి ఆయన 20 మంది వెంటబడి గుండెల దగ్గర ఇక్కడ పొడిచారండి. పొడిచి చచ్చిపోయాడులే అని అక్కడ వదిలేసి పోరా చనిపోయావులే అని ఇంక వదిలిపెట్టి వెళ్ళారండి. లబోదిబో అని నా భర్త గారు చనిపోయాడని నేను బాదుకుంటుంటే ఇంక అంతలోకి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు బతికే ఉన్నారండి. కొంచెం అయినా 2 రోజుల వరకు మేమేం చెప్పలేము, 2 రోజుల తర్వాత చెప్తామని చెబుతున్నారండి. నా భర్తకి ఏదైనా అయితే నాకు నా బిడ్డల పరిస్థితి ఏందండి? 2 పిల్లలండి, మేమేం కట్టికి పేదరికం వాళ్ళు. ఈ పార్టీలోకి వచ్చినాక 3-4 సార్లు ఇలానే చంపబోయారండి. అయినా తప్పించుకొని ఎలాగలా బయటకు వచ్చాడండి. కానీ రాత్రి చంపేశారు అనుకొని ఇంకెళ్ళారండి.
మీ పైన కూడా దాడి చేశారు, కేసు కూడా కొట్టారండి. సరే కొట్టారులే, ఏం పర్లేదులే, మనమే సర్దుకొని ఉంటే గోల తగ్గిదిలే, నేనే సర్దుకొని ఉన్నాను. మగ మనిషి వెనకొండ వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు నా మీదకి వచ్చి కొట్టారండి ఆడ మనుషులు. అప్పుడు నా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, నా పిల్లలు కూడా ఉంటే ఏం కావాలండి నా పరిస్థితి. కేసులు కూడా పెట్టారమ్మా, పెట్టారండి, 5-6 సార్లు కేసులు పెట్టారు. మా డబ్బులన్నీ స్టేషన్ లోనే అయిపోయినాయి అండి. మా మీద మేము కేవలం వైసీపీకి ఓట్లేసామనే చేశారండి. పూర్తిగా మరొక సోదరుడు ఉన్నారు, ఏం జరిగింది? కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి మాకు బాగా మా మీద టార్గెట్ చేస్తున్నారు సార్. కనుక పోయినసారి వైఎస్ఆర్ జెండాలో వైసీపీలోకి పోయాం సార్. మేము వైసీపీలో పోయిన కాంచి కూడా ఇంకా ఎక్కువ దాడులు చేస్తున్నారు. మమ్మల్ని రమ్మని, టీడీపీలో రమ్మని ప్రోత్సాహం చేసి బాగా దౌర్జన్యం చేస్తాం. మేము రామని చెప్పేసాం, మీకు మాకు వద్దు, మీ పాటికి మీరు ఉన్నాను, మా పాటికి మేము ఉంటాం, మేము రామని చెప్పేసాం. మేము రామేశ్వరం చెప్పిన తర్వాత మా ఇంటి దగ్గర వైఎస్ఆర్ జెండాని పడగొట్టేసి కాలువలో తొక్కేసి మా తమ్ముడింట్లో రాళ్ళు విసిరేసి, పెద్ద పెద్ద రాళ్ళు విసిరేసి వెళ్ళారు సార్. మేము దానికి కూడా సైలెంట్గానే తలకాయించుకొని మా వాళ్ళకి చెప్పుకొని మెదకుండా ఉన్నాం సార్. మళ్ళీ నెక్స్ట్ మా మర్దల మీద 3 కేసులు పెట్టి ఆ అమ్మాయి ఇంటి మీద ఆడపిల్లని కూడా చూసుకుని ఆ అమ్మాయి మీద కూడా దౌర్జన్యం చేశారు సార్. మా తమ్ముడి మీద కూడా 3 కేసులు పెట్టున్నారు, ఎవరికి చెప్పకుండానే. ఏం జరిగిందంట? రాత్రి 8:30కి సార్ ఇంటి మీదకి వచ్చి మా నాన్న కొడుతున్నారని మా నాన్న కేకేసరికి మా తమ్ముడు బయటకు వచ్చాడు సార్. బయటకు వచ్చినోడి మీద కత్తిపోటు, ఈడ భుజం పైన కత్తిపోటు పొడిచాడు సార్. రక్తం బాగా గారిపోతుందని భయపడి చంపేస్తారని భయపడి పరిగెత్తున్నారు సార్. పరిగెత్తేవాడిని వెళ్ళి 20 మంది కట్టి పట్టుకొని మా తమ్ముని గట్టిగా పట్టుకొని ఈ రెక్కలు ఇరగేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ పొడిచారు సార్. ఇక్కడ పొడిచారు సార్, గుండెల కింద సల్లులో పొడిచారు సార్. ఇక మాకు ఫోన్ చేసి మా తమ్ముడు ఒక్కడే ఉన్నారు సార్. మా తమ్ముడు 4-3 పట్టుకున్నా, మా వాడికి ఆగలేదు సార్. మిగతా వాళ్ళు కూడా పోయి పట్టేసుకు పొడి చేశారు. పొడి చేసిన తర్వాత మా తమ్ముడు మాకు ఫోన్ చేశారు సార్. నేను ఒంగోలులో ఉంటున్నాను, ప్రసాద్ వాళ్ళ అన్నయ్య. నేను ఇప్పుడు ఎట్లా ఉందని చెప్తున్నారు డాక్టర్లు? 25 గంటల తర్వాత చెప్తామంటున్నారు సార్. ఇప్పటికైతే మాకు ఆజుకు లేదు, మేము లేని కుటుంబం సార్, పేదవాళ్ళమే. మాకు ఏ సహాయం చేసినా మీరు చేయాల్సిందే సార్. మొదటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ప్రసాద్ని ఎలా టార్గెట్ చేశారు? బాగా టార్గెట్ చేస్తున్నారు సార్. ఒక విధంగా కాదు, 3 సార్లు తప్పించుకున్నాడు, 2-3 సార్లు కేసు పెట్టారు. కనుక మా మన్నాయిది పొలం మీద కూడా టార్గెట్ చేశారు. మేము అన్నిటికి వదిలేసి కూడా పొలాలు కూడా వేయట్లేదు, పొలాలు కూడా వేయట్లేదు సార్. మన్నాయి మీద కూడా కేసు పెట్టారు, మన్నాయిని కొట్టారు. మా నాన్న కాలు మీద తన్నేసి మా నాన్న కాలు కూడా ఇలా వాచింది. మా నాన్నకు కూడా సర్జరీ చేసి రాత్రి ఇంటికి పంపించి ఆయనకు రాలేని పరిస్థితి అయింది. వీడికేమో బాగా పొజిషన్ క్రిటికల్గా ఉండేసరికి మేము హాస్పిటల్ తీసుకొచ్చాం. ఇక్కడికి వస్తే 5-6 లక్షలు కట్టమంటున్నారు. మా దగ్గర లేని కుటుంబం సార్. పూర్తిగా ఇక్కడైతే దాదాపు డాక్టర్లు అయితే పరిస్థితి విషమంగా ఉంది. 48 గంటలు దాటితే కానీ ప్రసాద్ పరిస్థితి చెప్పలేమని చెప్తున్నారు. అక్కడ గ్రామంలోనేమో టీడీపీ నాయకులు ఖచ్చితంగా మేము ప్రసాద్ని దెబ్బ కొట్టామంటూ తొడలు చాచుకుంటూ ఊరంతా తిరుగుతున్నట్లు కూడా సమాచారం. ఖచ్చితంగా ఎవరైతే ప్రసాద్పై కత్తులతో దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ గూండాలు బరి తెగించారు. వైఎస్ఆర్సీపీ నేత వెంకటప్రసాద్ కుటుంబంపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో స్పాట్లోనే వెంకటప్రసాద్ కుప్ప కూలిపోవడంతో చనిపోయాడనుకుని టీడీపీ గుండాలు వెళ్లిపోయారు. ఘటనలో వెంకటప్రసాద్ తండ్రి, అన్నకు కూడా గాయాలయ్యాయి. వెంకటప్రసాద్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండటంతో హాస్పిటల్కు తరలించారు. 48 గంటలు గడిస్తే కానీ పరిస్థితిని చెప్పలేమంటున్నారు డాక్టర్లు.